రాత్రి బిగ్ బాస్ షోలో ఎపిసోడ్లో చాలా అంశాలు మనం మాట్లాడుకోవాల్సింది ఉందండి. అందుకోసమే నేను షార్ట్తో పాటు వీడియో కూడా పెడదాం అనుకుంటున్నాను. మనం ఒక 4 పాయింట్స్ మాట్లాడుకుందాం. మొదటి పాయింట్ ఏంటంటే ఆదిత్యమ్మ గారి మిడ్ వీక్ ఎవిక్షన్. అది ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అన్ఫెయిర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ అందరికంటే ఓట్స్ తక్కువ వచ్చింది నైనికాకి. నెక్స్ట్ లిస్ట్లో మాత్రమే ఆదిత్యమ్మ గారు ఉన్నారు. కానీ మిడ్ వీక్ ఎవిక్షన్ ఓట్లు తక్కువ రావడం కారణంగా ఎవిక్ట్ చేస్తున్నామని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం మాత్రం అన్ఫెయిర్ అనిపించింది. యాక్చువల్గా అయితే మిడ్ వీక్ ఎవిక్షన్ నైనిక అవ్వాలి, తర్వాత సండే ఎపిసోడ్లో ఆదిత్యమ్మ గారు వెళ్ళిపోవాలి. అది కరెక్ట్ ప్రాసెస్. కాకపోతే బిగ్ బాస్ మరి ఒక గేమ్ ఆడి మనతోటి అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు చేశాడు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే ఆదిత్యమ్మ గారు చక్కగా ఆడుతున్నారు. ఒక 2 గేమ్స్ విన్ అయ్యారు, ఓపెన్ అప్ అవుతున్నారు. సరిగ్గా ఈయన అందుకుంటున్నాడు గేమ్లో అనుకునే టైంకి ఎవిక్ట్ చేశారు. నైనిక అంటారా, ఫస్ట్ వీక్లో మాత్రం ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఆమె కనపడే లేదు. ఆమె ఓటౌట్ అయిపోయినా పర్వాలేదు అనిపించింది. కాకపోతే ఆదిత్యమ్మ గారు మాత్రం ఛాన్స్ మిస్ అయ్యారు అనిపిస్తుంది. దానికి కారణం బిగ్ బాస్ అన్ఫెయిర్ ఎవిక్షన్ అనిపిస్తుంది. రెండోది మనం డిస్కస్ చేసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్, నబీల్ విన్నింగ్ యాజ్ మాస్టర్ చీఫ్. అది యష్మికి అస్సలు నచ్చలేదండి. అసలు కుళ్ళి ఏడ్చింది. ఎందుకు అనుకుంటున్నారా? వాడికి ఇంగ్లీషే రాదంట. వాడిని నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేయడానికి ఇంగ్లీష్ రాదు, నువ్వు బిగ్ బాస్లోకి ఎలాగ వచ్చావు అనే రీజన్ చెప్పి ఆయన్ని నామినేట్ చేద్దాం అనుకుందంట. అయ్యే బాబోయ్, ఇది విన్నారా? ఇది వరల్డ్ క్లాస్ జోక్ అనుకోవచ్చు. ఎందుకంటే స్పెల్లింగ్లో స్పెల్లింగ్లు రాక అవుట్ అయిపోయిన యష్మి నవీన్ ఇంగ్లీష్ రాదని చెప్పి నామినేట్ చేద్దాం అనుకుందంట. ఐ యామ్కి మధ్యలో స్పేస్ ఉండదు అని నిఖిల్ చెప్పాడు. ఆవిడ కూడా బుర్ర ఉంటుంటే ఐ యామ్కి మధ్యలో స్పేస్ ఉంటుందని చెప్పొచ్చు కదా. అంటే ఆవిడకి జ్ఞానం లేదు ఇంగ్లీష్లో, అటు నిఖిల్కి జ్ఞానం లేదు, పెట్టిన పృథ్వీకి జ్ఞానం లేదు. కానీ నబీల్ని మాత్రం ఇంగ్లీష్ రాదనే రీజన్ తోటి నువ్వు బిగ్ బాస్కి ఎలాగ వచ్చావని నామినేట్ చేద్దాం అనుకుంటుందంటండి. టూ మచ్ అనిపించింది. ఈ మాట ఎప్పుడు అందంటే నిఖిల్ తోటి పృథ్వీతోటి టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడింది ఏడుస్తూ. ఆవిడకి బాధ అంతా ఏంటంటే అక్కడ పృథ్వీ గెలవలేకపోయినందుకు కాదు, నబీల్ ఎందుకు గెలిచాడనే రీజన్ తోటి మాట. అంటే తెలియకుండానే ఈ స్టార్ మా బ్యాచ్ మళ్ళీ గ్యాంగప్ అవుతున్నారండి. కనపడట్లేదు బయటికి. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో బిగ్ బాస్ షోలో అది రచ్చరచ్చ అయిపోయింది కదా, స్టార్ మా బ్యాచ్ అని. అందుకని జాగ్రత్తగా వీళ్ళు తెలియకుండానే అంటే విడివిడిగా ఉంటున్నట్టు నటిస్తున్నారు. కానీ ఈ యష్మి ఆ దుడుకుతనం వల్ల, ఆ కుళ్ళుతనం వల్ల బయటపడిపోతుంది అప్పుడప్పుడు. ఆమె టాస్క్ జరిగినప్పుడు యష్మి ప్రేరణ ఏముందండి, నువ్వెందుకు ఆ యామ్ దగ్గర స్పేస్ ఉండాలని చెప్పలేదు, అంటే ఫేవరిజం చేయలేదు. నేను ఎన్నిసార్లు ప్రేరణని నేను చీఫ్ అవ్వాలని చెప్పి ఆమెకు ఎంత సపోర్ట్ చేశాను, ఈ విషయంలో సపోర్ట్ చేయలేదు ఎందుకు అని బాధపడుతుంది ఆమె. అంటే అక్కడ అన్ఫెయిర్ సంచాలకైనా పర్వాలేదు, ప్రేరణకి అన్ఫెయిర్ ట్యాగ్ ఇచ్చి సాటర్డే నాగార్జున సార్ క్లాస్ పీకినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం మాకు ఫేవరిజం చెయ్యాలి. అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరూ ఒక బ్యాచే, స్టార్ మా బ్యాచే, వీళ్ళందరూ కూడా కలిసి ఆడుతున్నారు. కాకపోతే ఇంకా బయటికి ఎక్స్పోజ్ అవ్వలేదు అంతే. ఇంకొక విషయం ఏంటంటే నిఖిల్ ఒప్పుకోవచ్చు కదండి, ఆ యామ్కి మధ్యలో నేను స్పేస్ లేదన్నాను సారీ అని ఎక్కడా అనలేదు. చూసారా, నిఖిల్ కూడా చాలా తెలివైనవాడు. ఎప్పుడు ఒప్పుకుంటాడు అనుకుంటున్నారు నిఖిల్? ఇన్ కేసు సాటర్డే ఎపిసోడ్లో నాకు సార్ ఆ వీడియో వేస్తే తప్ప నిఖిల్ ఒప్పుకోడు. నిఖిల్ చాలా విషయాలు దాచిపెడుతున్నాడండి. తన అన్న మాటలు, తన విన్న మాటలు దాచిపెడతాడు. అది మరి ఎందుకు దాచిపెడతాడు అనేది ఆయనకే అర్థం కావాలి. కాకపోతే యష్మి మాత్రం ఏది దాచిపెట్టలేకపోతుంది. అసూయ అయితే ఏంటి, కుళ్ళు అయితే ఏంటి, అన్నీ బట్టబయలు చేసేస్తుంది. ఇంకా ప్రేరణ వచ్చేటప్పటికి ప్రీవియస్ ఎపిసోడ్లు బాగా చూసి వచ్చింది కాబట్టి జాగ్రత్తగా అవేమీ బయటపడకుండా అప్పుడప్పుడు మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటూ ఫ్లిప్ అయినా కానీ కరెక్ట్ చేసుకుంటూ ఆ స్టార్ మా ట్యాగ్ పడకూడదు అనే ఉద్దేశంతో ప్రేరణ ఆడుతుంది. ఒక రకంగా యష్మి కంటే ప్రేరణ చాలా బెస్ట్ అనిపించింది. పృథ్వీ కూడా అక్కడ ఏమాత్రం నిఖిల్ నాకు ఇలా స్పేస్ లేదని చెప్పేవారు అనలేదు. చూడండి, పృథ్వీ ఆ విషయంలో నాకు చాలా బాగా నచ్చాడు. ఎందుకంటే బాధపడుతున్నాడు కానీ నోరు విప్పి మీరు ఎందుకు ఇలా చేశారు, నువ్వెందుకు ఇలా అన్నావు అనే మాట అనలేదు. అతను ఒక జెంటిల్ మ్యాన్ లాగా బిహేవ్ చేశాడండి. రాను ఈ స్టార్ మా బ్యాచ్లో బాగా ఇంప్రూవ్ అవుతున్న వాళ్ళు ఎవరంటే పృథ్వీ, చాలా తెలివిగా ఆడుతున్న వాళ్ళు ఎవరంటే ప్రేరణ, ఫూలిష్గా కుళ్ళిదానంతో బయటపడిపోతుంది యష్మి,
మౌనంగా ఏమంటే ఏమొచ్చేస్తుందో ఏమైపోతుందో అనే భయంతో ఆడుతున్నాడు నిఖిల్. యష్మి ఒక మాట ఉందండి, అదేంటంటే వాడి కష్టాన్ని చూసైనా వాడికి విన్నర్ ఇవ్వచ్చు కదరా అని. అవును, కష్టం చూసి కనుక అతనికి విన్నర్ ఇస్తే ప్రీవియస్ గేమ్లో సీసా గేమ్ అని ఒకటి జరిగింది చూడండి. అప్పుడు మణికంఠ కష్టపడి బాల్స్ అన్నీ చాలాసార్లు వేసేసి అవి పడిపోయినాయి. ఈమె ఎప్పుడు వేయలేదు ఆ బాల్స్ అన్నీ. అండర్ నిఖిల్ గైడెన్స్లో లాస్ట్ మినిట్లో ఆమె వేసి విన్నర్ అయిపోయింది. మరి అక్కడ మణికంఠ కష్టాన్ని చూసి అతనికి విన్నర్ ఇస్తే యష్మి ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా ఒప్పుకోదు. అక్కడ నిఖిల్ చేసిన పని చాలా తప్పు సంచాలక్గా. అక్కడ యష్మిని బాగా గైడ్ చేసి ఇక్కడ వేయి అదే విధంగా ఎక్స్పెక్ట్ చేసిందండి ప్రేరణ కూడా. అక్కడ తప్పుని చూసుకో, ఇక్కడ తప్పుని చూసుకో అని పెట్టించేస్తుంది అనుకుంది. అది అక్కడ నిఖిల్ చేసింది చాలా తప్పు, రాంగ్ సంచాలక సీసా గేమ్లో. బట్ ఇక్కడ ప్రేరణ చేసింది మాత్రం చాలా కరెక్ట్. ఆమె జెన్యూన్గా డెసిషన్ తీసుకుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ నబీలు మాస్టర్ చీఫ్ అయ్యాడు. ఇది నేను మాట్లాడుకున్నది. మీకు కనుక నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.